కొత్త ఐఫోన్ అయితే మనం ఇప్పుడు తీసుకోబోతున్నాము కువైట్లో. కొత్త ఐఫోన్ 15 Pro Max అనమాట, 256 GBది. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఉన్నాము జహరా ఏరియాలో సూక్ కరజ్ అంటే షాపింగ్ ఏరియా కరజ్ అనమాట దాని పేరు. మీ ఇక్కడ స్క్రీన్ రెడ్ మనకు బోర్డు మీద కనబడుతుంది సూక్ కరజ్ అనేది పెద్ద అక్షరాలతో రాసి ఉంటారు. ఇక్కడ అనేది మొబైల్ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. మొబైల్కి సంబంధించిన చిన్న చిన్న మొబైల్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన తెలుగు వాళ్ళే సేల్స్ మ్యాన్స్గా కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రాకి చెందిన వాళ్ళే సేల్స్ మ్యాన్స్గా కూడా పనిచేస్తున్నారు ఇక్కడ స్టోర్స్లలో, కొన్ని స్టోర్స్లలో. ఇప్పుడు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మొబైల్ అనేది మనకు పెద్ద షోరూములకి వీళ్ళ దగ్గర దొరికే మొబైల్ ఐఫోను ఏమైనా తేడా ఉందా, రెండు ఒకటేనా అనేది మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాము. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఒకసారి చూడండి చివరి వరకు, మీకు అన్నీ తెలుస్తుంది రేట్లు ఎంత అనేది. లే మామూలు అంటే రేటు వేరు ఉంటుంది, ఇక్కడ రేటు వేరు ఉంటుంది. ఫీజులు అంతా ఒకటేనా? ఏమన్నా కొంచెం ఫాల్ట్ ఏమన్నా దుబాయ్ పీసులు ఏమన్నా వస్తాయా? అట్లా డౌట్, మా డౌట్. ఎందుకు డౌట్ వస్తుంది? డౌట్ ఎందుకు అవుతుంది? డౌట్ ఏం లేదా? అంత ఒకటేనా? ఎంత జీబీ ఇది? బ్లూ టైటానియం 256 GB, సంబంధించిన అదర్ ఐటమ్స్ మార్పులు 413 ఎంత? 413 మామూలుగా ఎంత ఉంది బయట? ఇక్కడ స్టోర్లో చూసినట్లయితే 395 దినార్లు చెప్తున్నారు. ఐఫోన్ 15 Pro Max 256 GBది ఈ రేట్ అయితే చెప్తున్నారు, 395 దినార్లు. అదే మనకు ఎక్సైట్, అల్గనము, యురేకా ఇలాంటి పెద్ద పెద్ద షోరూముల్లో అయితే ఇదే ప్రైజు లేదు. అక్కడ ప్రైస్ కొంచెం వేరే ఉంది, ఎక్కువ ఉంది. కొంచెం ఎంత ఎక్కువ ఉందంటే సుమారుగా 13 దినార్లు ఎక్కువ ఉంది, 408 దినార్ల దాకా ఉంది. ఇక్కడ 395కే దొరుకుతుంది. కానీ చాలామందికి డౌట్ ఏమంటే అక్కడ షోరూములకు ఇక్కడ చిన్న స్టోర్లలో అంతా ఒకటేనా, క్వాలిటీ ఒకటేనా, సేమ్ ఐఫోనా, ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది అనుమానం చాలామందికి ఉంది. ఇంకా ఏమైనా తగ్గుతుందనా? ఇంకేమైనా తగ్గుతుందా? చెప్పలేం. మనమే కాబట్టి ఫ్రాంక్గా చెప్పున్నా, చెప్పలేమంటారా తగ్గుతుందో పీస్ ఆటికి ఇటుకి వారంటీ అన్నీ వారంటీ అంటే నీకు ఇది మాకు వివా షేర్కెళ్ళి అవి వచ్చాయి. అలగనం మేరు కదా, అలగనం మామూలుగా వాడు డైరెక్ట్ తీసుకొని వచ్చేది. అంటే షేర్కెళ్ళ నుంచి అలగనం లేకపోవు. ఇది ప్రోగానే ప్రో మ్యాక్స్ అడిగింది. ప్రో మ్యాక్స్ 395 కానీ ప్రో మ్యాక్స్ 395 ఇదంతా 370 ఎట్లుంటుంది. ప్రో మ్యాక్స్ ఏది? ప్రో మ్యాక్స్ ఏది? ఇదా? కానీ చాలా మందికి అపోహ అయితే ఉంటుంది, పెద్ద పెద్ద షోరూముల్లో కొంటేనే క్వాలిటీ ఐఫోన్, క్వాలిటీ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. ఇక్కడ చిన్న చిన్న స్టోర్లలో కొంటే ఏదైనా దుబాయ్ పీస్ ఉంటుంది, లేదంటే ఏదైనా ఫాల్ట్ పీస్ ఉంటుంది అని రిమార్క్ అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. కానీ మేము కనుక్కున్న ఎంక్వైరీ ప్రకారము, ఒక తెలుగు సేల్స్ మ్యాన్ చెప్పిన దాని ప్రకారము అన్నీ ఒకటే అనేది ఆయన ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పాడు. ఎక్కడ కొన్నా అక్కడ కొన్నా ఒకటే, ఇక్కడ కొన్నా ఒకటే అని చెప్పాడు. కానీ నమ్మని వాళ్ళు ఎవరైనా షోరూంలోనే కొంటారు, రిస్క్ ఎందుకు తీసుకోవడము, షోరూంలో కొంటే గ్యారంటీ కదా అని అనుకుంటారు. సలాం ఐఫోన్ కమ్స్తాస్ ప్రో మ్యాక్స్ జదీద్ బ్లూ 256 GB 256 كم 290 قال لي اول قول انت هذا 13 برو ماكس కొత్తది ఎంత నాడా? 256 బయట అన్ని పీసులు ఇక్కడ అంతా ఒకటేనా? ఏమన్నా వేరే వేరే వస్తాయి? ఏమన్నా వేరే వేరే అంతా ఒకటేనా? మరి ఎందుకు మీరు రేట్ తక్కువ, వాళ్ళు 15 దినాల రేట్ ఎక్కువ ఉంటారు? నా రేట్ పెట్టి కొను, నేను అదే రేట్ ఇస్తాను నీకు. కంపెనీ కదా వాళ్ళు అక్కడ మన బంగారం ఎలా పొదుపు పెట్టి తెచ్చుకుంటారు, వాళ్ళు అక్కడ ఫోన్ అక్సాదులు తెచ్చుకుంటారు. ఇది 13 కదా? 12 అక్సాదులో తెచ్చుకునే వాళ్ళు ఆడ తెచ్చుకుంటారంట. అయితే తెచ్చుకుని డబ్బులు, వాళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు ఎవరు? ఈ ఎమరాతి ఫోన్లు, ఈ దుబాయ్ ఫోన్లు అంటారు, అది ఏం తేడా కనిపెట్టారు? మనం ఎప్పుడైనా సరే దొంగతనం, సారా, లంచుతనం చేసి పట్టుపడకుండా మిగతా ఏం పని చేసుకుని ధైర్యంగా బతకవచ్చు. కరెక్టే, ఇంపార్టెంట్.
ఈ డ్రగ్స్ సారా అమ్మాయితో ఏడనతో ఎవరికి అట్లా కష్టం ఉంటుంది. మిగతా వాటికి మనతో పాటు దేవుడు కూడా ఉంటాడు. మన తప్పు చేస్తూ దేవుడు ఉండాలంటే కష్టం. ఓకే, మీ ఫ్రెండ్ డౌట్ ఎందుకు లేదని అలగనంలోనే తీసుకో అంతే. వేరే తను తీసుకోండి. ఇండియా నుంచి వేరే ఫ్రెండ్ 15 Pro Max తీసుకోమన్నాడు, డబ్బులు వేసినాడు. ఇప్పుడు కూడా అన్నీ తీసుకోమంటాడు. నేను ఈడ తగ్గుతుందేమో వానికి మెయిల్ చేద్దామని చూస్తాను. మళ్ళీ వాడాన్ని తిరగబడి మేలు చేయాలని చూస్తే మనకే ఈ షాపు 50,000 దినార్లు. ఒకవేళ నీకు చెడ్డ ఫోన్ అన్నాను, లేకపోతే ఎమరేట్స్ తిన్నాను, రిమార్క్ ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. ఒక 5 దినాల కోసం 2 దినాల కోసం పడుచుకుంటే కడిపోతుంది. ఎందుకంత బాగా నిర్భయకి పొరపాటున ఎవరైనా ఏమన్నా చేసి కంప్లైంట్ ఇస్తే ఎవరికి ఇబ్బంది కదా. ఇబ్బంది ఎవరు వస్తాడు, మోసేస్తాడు, అంత అవసరం వికెట్ కూడా అమ్మేది కదా. మీరు కొన్నప్పుడు వెంటనే కొత్తగా ఇస్తాను, చేసిస్తాను, ఓకే అయితేనే అప్పుడు మీరు తీసుకుంటారు. కోవిడ్ వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కదా, తెంగి వాళ్ళు ఏమన్నా ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు అన్నీ కనుక్కున్న తర్వాత కూడా మాకైతే లాస్ట్కు అన్నీ కనుక్కొని చిన్న చిన్న మొబైల్ స్టోర్లు అన్నీ కనుక్కొని లాస్ట్కి మేము పెద్ద షోరూమ్కే వచ్చాము. ఎక్సైట్ అలగానమ్మ, ఇది పెద్ద షోరూమ్ అనమాట. వీటికే వచ్చాము లాస్ట్కు. ఎందుకంటే ఊరికి రిస్క్ తీసుకోవడం ఎందుకు, చిన్న చిన్న మొబైల్ స్టోర్లో తీసుకోండి. మాకు కాదు మొబైల్, అందులో మాకు కాదు, మా ఫ్రెండ్కు మొబైలు. మాకైతే మేము ఎట్లా ఏదైనా తీసుకుంటాము. మా ఫ్రెండ్కి మొబైల్ కాబట్టి వాళ్ళు ఇంటికాడ ఉండేవాళ్ళు ఎక్కువగా డౌట్ పడతారనమాట. పెద్ద షోరూముల్లో తీసి ఆ బిల్లు అవన్నీ పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనము చిన్న స్టోర్లో తీసి పంపించే కూడా వాళ్ళు డౌట్గా ఉంటారనమాట వాడేదానికి కూడా. ఇది పీస్ ఏమన్నా ఇదేమో అన్నట్లు. ఎందుకు వచ్చిన రిస్క్, పెద్ద షోరూంలోనే తీసుకుంటే పోతుంది అన్నట్లు 3,500 ఎక్కువ పడుతుంది ఇక్కడ చిన్న స్టోర్లతో పోలిస్తే. పెద్ద షోరూమ్ కాబట్టి అయినా కూడా ఇక్కడే తీసుకున్నాం. ఎందుకంటే రిస్క్ లేకుండా క్వాలిటీగా ఉంటుందేమో అన్నట్లు ఒక అపోహ మాత్రమే. కానీ బయట చిన్న స్టోర్లకు ఈ పెద్ద షోరూములకు ఏం తేడా అయితే లేదనేది వాస్తవము. ఇప్పుడైతే మనం వచ్చాము ఇక్కడ ఎక్సైట్ అలగానము పెద్ద షోరూమ్ అనమాట. ఇది వచ్చేసి జహరాలో ఉంది. ఇక్కడైతే మనము iPhone 15 Pro Max తీసుకుంటున్నాము. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనము బిల్ కౌంటర్లో ఈ 15 Pro Max సంబంధించింది కలర్ వచ్చేసి మనకు బ్లూ కలరే కావాలన్నాము. టైటానియం కలర్ అయితే ఇంకా 395 దినార్లే పడుతుంది అంటారు. కానీ బ్లూ కలరే రిక్వైర్మెంట్ ఉంది మా ఫ్రెండ్కు. అందుకనేసి మేము బ్లూ కలరే తీసుకుంటున్నాము. బ్లూ కలరు వాళ్ళు దాంట్లో సెర్చ్ చేస్తున్నారు, అది స్టాక్ ఉందా లేదా అన్నట్లు. వాళ్ళ షోరూంలో ఏమున్నాయి అనేది వాళ్ళకు అన్ని దీంట్లోనే కంప్యూటర్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లో సెర్చ్ చేసి మనకు ఏది ఉంది ఏది లేదని చెప్తున్నారు. ఇక్కడైతే అమౌంట్ ఇస్తున్నాం. మొత్తము అమౌంట్ చూడు మిషన్లో అంతా పెట్టారు. బిల్ అయితే ఇచ్చారనమాట. ఈ బిల్ ఎత్తుకొని పోయి మళ్ళీ మనం అక్కడ కౌంటర్లో క్యాష్ అదే సేల్స్ మ్యాన్ ఉంటాడే అతనికి ఇస్తే ఆ బిల్లు చూసి మళ్ళీ అది మన పేరు మీద రిజిస్టర్ అవుతుంది అనమాట. ఆ మొబైల్ రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత దాన్ని అయితే మనకు డెలివరీ చేస్తారు. ఒకప్పుడు ఐఫోన్ కొంటే హంగామా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఐఫోన్ అనేది చాక్లెట్ కొన్నట్లు కొనేసాండ్రు జనాలు. ఇప్పుడు అంత హంగామా లేదు. ముందైతే ఐఫోన్ కొంటే అదేదో పండగలాగా ఇదిలాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఐఫోన్ అనేది ప్రతి ఒక్కరూ కొనేస్తున్నారు. కానీ ఏమైనా ఐఫోన్ క్రేజ్ మాత్రము అప్పటికి ఇప్పటికి 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఫస్ట్లో స్టార్టింగ్లో తెచ్చినప్పటికీ అందరూ ఇదేందబ్బా ఇంతుంది అంతుంది రేట్ ఉంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐఫోన్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 మొబైల్గా టర్న్ కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. అలాగని శాంసంగ్ తక్కువేం కాదు, శాంసంగ్ కూడా మంచి మొబైలే. కాకపోతే ఐఫోన్ అంటే ఒక యూనిక్, ఒక రాయల్ బ్రాండ్ లాగా ముద్ర పడిపోయింది ప్రతి ఒక్కరికి మైండ్లో. అందుకని ఐఫోన్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఐఫోన్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది తయారవుతున్నారు చాలా వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.